ఇంకో పక్క పోలవరం నాకు 2027కి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. చిరకాల వాంఛ. ఒక కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఇప్పుడు కూడా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం. అలాంటిది రాష్ట్రానికి వెన్నెముక అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో నీటి ఎద్దడనే మాటే ఉండదు. అట్లనే అందరూ వరి పంటేస్తే కొనేవాడే ఉండడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పంట తప్పదు కాబట్టి వరేద్దాం, రెండో పంట మారద్దాం. మెట్ట ప్రాంతాల్లో ఆదాయం వచ్చే పంటలు వేసుకుందాం. తద్వారా మన జీవితాలను బాగు చేసుకునే విధంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం పూర్తి కావాలి. నీళ్లు వస్తే పొలాలకు విలువ వస్తుంది. నీళ్లు లేకపోతే పొలాలకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇక్కడ నీళ్లు ఉండేటివి కాదు. ఆ రోజు ఇబ్బందులు పడ్డాం. తర్వాత పామాయిల్ వేసాం. ఈరోజు మీరు చూస్తే డెల్టా కంటే మెట్ట ప్రాంతంలోనే భూముల రేట్లు ఎక్కువ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆదాయం కూడా ఎక్కువ. అది విజన్కు ఉండే ప్రభావం. అదే సమయంలో రేపు రాబోయే రోజులు మీరు చూస్తే ఒకప్పుడు హైదరాబాద్ నేను చూశాను నా కళ్ళ ముందరనే. జూబ్లీ హిల్స్ అనేది డెడ్ ఎండ్. ఆ పక్క ఏముండేది కాదు. గుట్టలు, రాళ్ళు, లేకుంటే కారు కూడా పోయేది కాదు.